ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు సాలగ్రామాలు చాలా పవిత్రమైనవి. సాలగ్రామాలకి అనేక స్వరూపాలు ఉంటాయి. మరి వాటి యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది, మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి స్థిరాస్తి నిర్ణయాలు చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, రుణ బాధల్ని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై గణపతి యొక్క హోమం బాగా ఉపయోగపడతాయి. గణపతి హోమం కేతు దశలో నిర్వహించినట్టయితే ఉత్తమ విజయాలు ఆకస్మికంగా లభిస్తాయి. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్ర శుక్రుల యొక్క కలయిక, బృహస్పతి యొక్క వీక్షణ, ఇది చాలా మంచి యోగం. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ రాజయోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రయత్నంతో విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సత్సంబంధాలు కలిగి ఉంటారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా విజయాలు త్వరితగతిని చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత కలిగించినప్పటికీ తర్వాత అనుకూలతకు దారితీస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. చిరాకులు మటుమాయమవుతాయి. వ్యాపార సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలని ఎదుర్కోవటం ఏర్పడుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు సమస్యలను కూడా ఎదుర్కొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించినప్పటికీ విఘ్నాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, విజయాల్ని ఆహ్వానిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే
ప్రతిబంధకాలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార నిమిత్తం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక ఆర్థిక చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రతిబంధకాలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు, ప్రశాంతతని పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సౌఖ్యం కొనసాగుతుంది, వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని అంతిమంగా సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అందమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. మానసిక ఆహ్లాదం పెరుగుతుంది. కార్యక్రమాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహశాంతికి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. సౌమ్య వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ప్రయాణాలు ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నూతన బాధ్యతలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గించుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు విఘ్నాలు అన్ని రంగాల వారికి ఏర్పడినప్పటికీ ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. సాలగ్రామ పూజ చాలా ఉత్తమమైనది. సాలగ్రామాల్ని పూజించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. సాలగ్రామాల్లో అనేక స్వరూపాలు ఉన్నాయి. వాటి విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. విష్ణు స్వరూపమైన సాలగ్రామాల విశిష్టతని తెలుసుకోవటం సర్వశుభప్రదం. సాలగ్రామ విశిష్టతను ప్రత్యేకతను తెలుసుకోవటం మంగళప్రదం. వరాహ పురాణం ప్రకారం హిమాలయాలకు దక్షిణ భాగాన ఉన్న గండకీ నది చక్రతీర్థంలో సాలగ్రామాలు లభిస్తాయి. ఇవి చాలా రకాలుగాను పలు వర్గాలలో విచిత్ర గుర్తులు కలిగి అనేక ఆకృతులలో లభిస్తాయి. సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు భక్తురాలు గండకి ఆమె శ్రీహరి కోసం తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకుంది. ఆమె కోరిక మేరకు శ్రీహరి గండకి నదీ రూపాన్ని అనుగ్రహించి ఆమె గర్భంలో సాలగ్రామంగా నివసించసాగాడు. అప్పటి నుంచి ఆ నదీ గర్భంలో ఉన్న శిలారూపాలు సాలగ్రామాలుగా పూజలందుకుంటున్నాయి. వీటిని పూజించడం ద్వారా విష్ణు కృపకు పాత్రులు కావచ్చు. సాలగ్రామాలకు ప్రతినిత్యం శుద్ధోదకంతో అభిషేకించి తిరునామాల్ని తీర్చిదిద్దాలి. అనంతరం తులసి దళాలతో పూజించినట్టయితే ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సాలగ్రామ తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్య సౌభాగ్యాలు కూడా చేకూరుతాయి. చాలా విశిష్టతలు కలిగినటువంటి ఈ సాలగ్రామాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ ఆశ్రమంలో ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైన కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి రావి చెట్టు ఆకుల మీద సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని వ్రాసి హనుమంతుడి విగ్రహం ముందు ఉంచి ఓం కపీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు సురూపద్వాదశి సందర్భంగా శరీర సౌందర్యం కోసం చక్కటి రూపం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు, సాహసోపేతమైనటువంటి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ జీవితం నిరాశామయంగా ఎలాంటి ఆసక్తి లేకుండా కొనసాగుతున్నట్లయితే, అంతేకాకుండా ప్రతి పనిలోనూ ఆసక్తి లేకుండా మీకు విముఖత ఎక్కువగా ఉన్నట్లయితే దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి చలిమిడిని పానకాన్ని నివేదన చేయటం ద్వారా జీవితం పట్ల ఉన్న నిరాశ నిస్పృహలను తొలగింపజేసుకొని అన్ని కార్యక్రమాలలో సుముఖతను ప్రదర్శిస్తూ జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నవగ్రహాల యొక్క ప్రభావరీత్యా గృహంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల రీత్యా గ్రహచార సంచార రీత్యా మంగళవారం నాడు కుజగ్రహం ఎటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. సహజంగా ఈ కుజతత్వాన్నించి ఆ గ్రహ సంబంధమైనటువంటి ఉపద్రవాల నుంచి మనం ఏ తీరున బయల్పడటానికి చక్కటి యోగవంతమైనటువంటి పూజలు నిర్వహించడం గృహంలో సర్వశ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే కుజగ్రహ ప్రభావ జంతువుల యొక్క ప్రభావం ఏ తీరులో ఉంటుంది సహజంగా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. కుజుడు అనగానే దీనికి చక్కటి యోగవంతమైన ప్రభావం కలగటానికి రక్షక బడశాఖ అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఆ కుజతత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా నిష్ఠగాను ప్రవర్తించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కుజుడు గనక గ్రహచార రీత్యా గనక అశుభకారకుడైనట్లయితే మంగళవార వ్రతం అనేటువంటిది గృహంలో పాటించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. కుజగ్రహం గనక సరిగా లేకపోయినట్లయితే నడిపేటువంటి వాహనాలని చాలా జాగరూకత వహించి నడపాల్సి ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్టుండి పడిపోతూ ఉంటారు. వాళ్ళకి కుజగ్రహం సరిగా లేదు అని చెప్పేసి గ్రహించి ఎరుపు రంగు కలిగినటువంటి తాడు, చిన్న తాడు గనక చేతికి గనక కట్టినట్లయితే తప్పనిసరిగా పడిపోవటం లాంటి సంఘటన నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హనుమాన్ ఉపాసన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ తప్పనిసరిగా మంగళవారం నాడు గృహంలో పఠించటం సర్వశ్రేయోదాయకం. ఉదయాన్నే నిద్ర నుంచి లేస్తూనే రామనామాన్ని ధ్యానం చేసి హనుమంతుల వారి యొక్క శ్లోకాన్ని పఠించినట్లయితే ఆ దోషం తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అంటే కుజగ్రహ దోషం కించిత్తు తొలగించుకోవటానికి దైవ చింతన సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు సరిగా లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా పగడధారణ చేయటం మంచిది. గృహిణి కూడాను తమ మంగళసూత్రంలో నల్ల పూసలతో పాటుగా పగడధారణ చేయిస్తారు. కారణం ఏంటంటే దాంపత్యంలో ఎటువంటి అపశృతులు లేకుండా చల్లగా హాయిగా జీవితం సాగిపోవటానికి ఇది నాంది పలుకుతుంది. పగడధారణ అంత గొప్ప విశిష్టవంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అట్లాగే రుణగ్రస్త విమోచనకు కూడా పగడధారణ చాలా మంచిది. అలాగే హనుమత్ ప్రతిమ చక్కగా బంగారంతో కానీ వెండితో కానీ చెక్కించి ఉంగరంగా కూడా ధరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం. మంగళవారం నాడు తప్పనిసరిగా హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు నిర్వహించి సింధూర బొట్టును గనక నుదుట గనక ధరించినట్లయితే మనోజవం మారుతతుల్య వేగం అన్న చందంగా ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన కుజగ్రహ దోష ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కుజుని దాన వస్తువులుగా మనకు శాస్త్రంలో బెల్లం, రాగి, ఎర్రచందనం, ఎర్రని పూలు, పండ్లు, ఎర్రని వస్త్రాలు తెలియచేశారు. అందుచేత మంగళవారం నాడు హనుమంతుని పేరు చెప్పి ఎర్రని వస్త్రం ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. అలా ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేస్తే సత్ఫలితాన్ని పొందటానికి కూడా ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. సింధూరం, మల్లె నూనె ఆంజనేయ స్వామికి సమర్పించటం చాలా గొప్ప విశేషంగా కూడా చెప్పాలి. అలాగే పురుషులు తప్పనిసరిగా ఇంటిలో కూర్చొని సుందరకాండ పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. మీ ఇంటి వాస్తు దోష నివారణ కోసం కూడా హనుమంతుల వారు పర్వతాన్ని అలా మోస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి జెండాను ఇంటి పై భాగాన మీరు గనక తగిలించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలుగుతుంది. వాయువ్య మూల గనక ఎర్రని మందారపు చెట్టును గనక మీరు పెట్టి చక్కటి పూలు పూసేటట్టుగా కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే వీధిపోటు నుంచి వచ్చేటువంటి ప్రభావం నుంచి బయలుపడటమే కాకుండా రుణగ్రస్తాలతో కుజగ్రహ దోష ప్రభావంతో కొట్టుమిట్టాడేటువంటి ప్రభావం నుంచి కూడా బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయం.
కుజగ్రహ దోషం ఉన్నటువంటి వారికే వాస్తు శాస్త్రరీత్యా కూడాను ఆ మూలలు పెరగటం, ఈ మూలలు తగ్గటం లాంటి ఇళ్ళు లభ్యపడుతూ ఉంటాయని కూడా మనం గ్రహించాలి. ఇక్కడ అంటే వాస్తు శాస్త్రానికి గ్రహచార గతిలోకి అవినాభావ సంబంధం ఉన్నది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. అంతేగాని ఇదేంటండి వాస్తు శాస్త్రంలో నవగ్రహాల గురించి మీరు చెబుతున్నారంటే ఆ గ్రహాల ప్రభావం ఈ వ్యక్తి జీవితానికి వాస్తు శాస్త్రరీత్యా కూడాను అవినాభావ సంబంధం ఉంటుంది అనేటువంటి విషయరీత్యా దీన్ని గ్రహించాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిల్లిపాతికి కూడాను కుజ సంబంధమైనటువంటి దోషం పోగొట్టడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది. కుజగ్రహ దోష నివృత్తి కోసం ఒక ఎర్రటి గుడ్డలో సోలెడి గిద్దెడు కందులు తీసుకొని మీ ఇంటికి తూర్పు దిశలో దాన్ని గనక తగిలించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. గృహంలో సంభవించేటువంటి వివాహాల ఆలస్యం, రుణగ్రస్త విమోచన, వాహన గండాల నుంచి కూడా బయలుపడటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం ఇవన్నీ కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.